తెలంగాణతో తెలంగాణతో గోపుకుంటే వేటాడతాం అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణతో గోపుకుంది వేటాడతాం అనేటువంటి ఒక హెచ్చరిక ధోరణి మాట్లాడినటువంటి మాటలను ఎట్లా చూడాలి ఐదరికి? ఇప్పుడు కేటీ రామారావు మాటల్ని మనం సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు. పొద్దుగాలంతా పేరీ కల్చర్ అంటాం కదా, మీకు బాగా ఐడియా ఉంటది. పొద్దున జన్వాడ ఫామ్ హౌస్ లో కేంద్రంగా చేసుకొని జన్వాడనే దాన్ని ఇది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అనుకునే ఆలోచనతో ఉన్న కేటీ రామారావు ఏం జరుగుతుందో తెలియదు. ఆ సినిమా స్క్రిప్ట్ లో ఆ సినిమా డైరెక్టర్ ఏం రాసిస్తారో ఆ సినిమా కల్చర్ హీరోయిన్లతోటి కూర్చొని పార్టీలు చేసుకొని లేదా పొద్దున పార్టీలు సాయంత్రం చేసుకొని వాటిలో ఉన్న కేటీ రామారావుకి పాపం చంద్రశేఖరరావు తీసుకొచ్చి అన్నమాట. దానికి ఏమో సిద్ధాన్నాన్ని భుజిస్తున్న కేటీఆర్ కి ఏం జరుగుతుందో ఏం తెలుస్తుందన్న? తెలంగాణ ప్రజలకు ఏం అవసరం ఉందో అన్న డైరెక్ట్ గా అమెరికా నుంచి వచ్చి అయ్యా తీసుకొచ్చి అనుభవించుకుంటూ సినిమా తామోదులో ఎంజాయ్ చేస్తున్న కేటీ రామారావు ప్రజల విషయాలు ఏం తెలుసు? అరే అయిపోయింది సినిమా షూట్ మేకప్ తర్వాత ప్యాకప్ చెప్పుకొని బయటకు వచ్చిన కల్చర్ లో ఇప్పుడు కేటీ రామారావు పెరుగుతున్నాడు. ఆ దాంట్లోనే అట్లనే ఉందేమో తెలంగాణ రాష్ట్రం అనుకుంటున్నాడు. ఇవాళ కేటీ రామారావుకి అర్థం కావాల్సింది ఏంటి అంటే తెలంగాణ ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో ఉంటారు, కొంతకాలం ఓపికతో ఉంటారు. ఆ ఓపికకు ఒక హద్దు ఉంటది. ఆ ఓపిక పూర్తయితే వాళ్ళ ఈ విమానం మూతం అవుతుంది, చింతకు కడతారు తెలంగాణ ప్రజలు అనేది కేటీఆర్ కొంత అర్థం కావాల్సిన టైం వచ్చింది. అది అర్థమవుతుంది ఈసారి చాలా స్పష్టంగానే అర్థమవుతుంది. అప్పుడు ఏమైందన్న, ఒకటి పేపర్లు అమ్ముకొని బతుకుతారు, దొంగ భూములు అమ్ముకొని బతుకుతారు, ఒకరేమో చెల్లెకేమో సారపరమపై చెప్పి దొంగసార అమ్ముకొని బతుకమంటారు. తెలంగాణ ప్రజలు కూడా ఇట్లనే సంపాదకం మంది నుంచి తెలంగాణ ప్రజలు కూడా ఇట్లా సంపన్నవంతమైంది ఏమో భ్రమలో కేటీ రామారావు ఉన్నాడు. ఆ భ్రమలు అహంకారం ఆ బలుపుతోటి వచ్చిన మాటలు ఇట్లే ఉంటాయి. కాంగ్రెస్ ఏం చేస్తాడు ఆయన? నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ మనం ఓపెన్ గానే సోనియా గాంధీ గారి కాళ్ళ మీద పడ్డ ఫోటోలు మనం ఓపెన్ గానే చూసినాం. ఇదే గాంధీ కుటుంబం కాళ్ళ కింద మాకు ఇంత జాగజాలు వాళ్ళ ఇంత చెప్రాస్ పైన అన్న అయ్యనే అన్నాడు కదా. వాళ్ళ అయ్య కింద వీడు రాజకీయాలకు వాళ్ళ అయ్య నీడలు వచ్చినోడు. అట్లాంటి వాడు కేటీఆర్ కాంగ్రెస్ పార్టీకి థ్రెట్ ఇస్తా, తొక్కేస్తా, నలిపేస్తా అంటే కాంగ్రెస్ పార్టీ భరించే పరిస్థితిలో ఉన్నదా ప్రసాదన? అయినా తెలంగాణ ప్రజలు ఎట్లా తీసుకుంటున్నారు కేసీఆర్ ను? కేవలం అంటే ఇప్పటికి కూడా ఆ మేకప్ వేసుకొని బయటకు వచ్చి 4 మాటలు మాట్లాడి ప్యాకప్ చెప్పగానే మళ్ళా జన్వాడ ఫామ్ హౌస్ పోయినట్టు కాకుండా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీంది, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఏంది, తెలంగాణ ప్రజలకు మనం చెప్పిన మాటలేంది, ఇవాళ అమల్లో ఏం చేస్తున్నాం అనే సోయి కేటీఆర్ కు ఉండి ఆ తర్వాత మాట్లాడితే మేము విని దాన్ని తీసుకోవాల్సిన పని. ఇవాళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చెప్పినా రాసుకుంటారు, పేపర్లు ఉన్నాయి. అది రాయకపోతే మేము ఆ పేపర్ల మీద ఛానళ్ల మీద దాడులు చేస్తాం, నిషేధాలు విధిస్తామనే బెదిరింపులతోటి అవి రాయంగానే మేము పెద్దోళ్ళం అనుకుంటుండు. చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు ఇట్లాంటి వాళ్ళని అడ్రస్ లేకుండా చేసిన చరిత్ర చాలా ఉంది. తెలంగాణ ప్రజలు ఏదో ఈ అసమర్థులు మా మోసకారులు ఆడితే బెదిరిపోయే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదన్నా. అంటే నిన్న కేటీ రామారావు గారు మీరు చెప్తున్నారు జన్వాడ ఫామ్ హౌస్, F3, పేజ్ 3 ఇవన్నీ ఒక అంశం పక్కకు పెడితే కేటీ రామారావు గారు ఇంకొక అంశం కూడా పెట్టారు. దేశంలో ఎక్కడ దిక్కులతర కొట్టుకుపోతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా మన కోమాలో ఉంది, ఇంకా ఆ పార్టీ లేచేటువంటి పరిస్థితే లేదు, కోమాలో ఉన్నటువంటి లేచి యుద్ధం చేస్తా అంటే ప్రజలు నమ్ముతారా అనేటువంటి మాట కూడా మాట్లాడినాడు. 100% కాంగ్రెస్ పార్టీకి కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నమాట మేము అందరం ఒప్పుతుంది. అదే సమయంలో రాజకీయాలలో ఏది స్టాగ్నేట్ గా ఉండదు ప్రసాదన. ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతాయి. పొలిటిక్స్ ఈజ్ ఎ డైనమిక్స్. ఈ రోజు ఉన్న పరిస్థితి నిన్న లేదు, నిన్నున్న పరిస్థితి రేపు లేదు. మొన్నటిదాకా బీజేపీ 2 స్థానాల్లో ఉండేదన్నా ఇవాళ అధికారంలోకి వచ్చింది. అదే అధికారం శాశ్వతం అని బీజేపీకి లేదు. ఇదే తెలంగాణలో కేటీ రామారావు మాట్లాడుతున్న మాట తీసుకుంటే మనం చూసాం 2001 నుంచి 2014 మధ్యన టీఆర్ఎస్ ఉప ఎన్నికలు వస్తే 17 పోటీ చేస్తే వాళ్ళు 6 గెలుసు మన కళ్ళ ముందటనే ఉన్నది. ఇంతెందుకన్నా 2009 నవంబర్ లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయడానికి లాగు తడుపుకుంటూ ఇదే రామారావు కేసీఆర్ కూడా మనం చూసినాం. ఎందుకు పోటీ చేయలే? అలాగ అభ్యర్థులు లేక అప్పుడు 134 డివిజన్లు ఉంటే 134 డివిజన్లకు మనుషులను పెట్టడానికి చేతగాక జిహెచ్ఎంసీలో 2009లో పోటీ చేయలే. తర్వాత మనం చూసినాం చాలా అంశాల్లో కేసీఆర్ బలహీనతలు. నిన్న మొన్నటి దాకా తెలంగాణ భవన్ లో టెలిఫోన్ బిల్లులు కట్టకపోతే ఫోన్లు కట్టాయని అది కూడా చూసినాం. ఆ తర్వాత ఆ ఆఫీస్ బాయిలకు జీతాలు ఇవ్వకుండా 6 నెలలు 8 నెలలు 9 నెలలు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు పడ్డ ఆవేదన కూడా మేము ఆ బీటు పోయినందుకు అందరు కనపడ్డాయి.
కానీ ఇవాళ అదే టీఆర్ఎస్ 1276 కోట్ల బ్యాంకు నిల్వలు ఉన్నాయని చెప్పుకుంది. క్యాష్ అంటే ఆస్తులు కాకుండా నగదు నిల్వలే 1276 కోట్లు ఉన్నాయన్నారు. అంటే 2014 నుంచి 2022 వరకు జరిగిన అంశమే చూస్తున్నాం. అంటే 8 ఏళ్లలో ఎంత మార్పు జరిగిందో చూడండి. అట్లనే 2009లో పోటీ చేయడానికి భయపడ్డ జిహెచ్ఎంసీలో ఇవాళ 100 సీట్లు టీఆర్ఎస్ గెలిచింది. ఈ 100 సీట్లు అట్లనే కాపాడుకుంటుందా? నిలబడతారా? అది మొన్న ఉన్న పరిస్థితి నిన్న లేదు, నిన్న ఉన్నది ఇవాళ ఉండదు, ఇవాళ పరిస్థితులు రేపు ఉండవు. ఈ అహంకారంతో రాజకీయాలలో వచ్చిన అధికారం తెచ్చిన అహంకారం కన్ను మిన్ను కానని ఈ అరగెన్స్ అనేది శాశ్వతం కాదు. నీకు అధికారం ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు, నీకు ఇచ్చిన అధికారంతో నీకు ఇచ్చిన మాటలు ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఇస్తాను 2018 డిసెంబర్లో అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పినావు. ఇక 2018 నుంచి ఇప్పటిదాకా 161,000 అయింది. వాటిని నిరుద్యోగులకు బకాయితో సహా చెల్లించమని మేము అడుగుతున్నాం. దాని గురించి మాట్లాడకుండా అక్కడ పోయినాం ఇక్కడ పోయినాము అంటే నీకు పోయే రోజు వస్తుంది. నువ్వేం దూరం పోవాల్సిన పని లేదు. చూడు, కారులో ప్రతి నియోజకవర్గంలో 2-3 కూర్చున్నారు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ కంటే బీజేపీ వాళ్ళ కంటే వాళ్ళని ఓడగొట్టడానికి ఎవరికి టికెట్ ఇస్తా కొట్టడానికి అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు వాళ్ళే రెడీగా ఉన్నారు. దీన్ని బట్టి మనం చెప్పాల్సుకుంది ఏందన్నా అంటే అధికారంలో గాని రాజకీయాలలో గాని ఏది శాశ్వతం కాదు. నీకు అధికారం వచ్చినప్పుడు బాధ్యతతో వ్యవహరిస్తే ప్రజలు నిన్ను కొంతకాలం గుర్తుపెట్టుకుంటారు. లేకపోతే చరిత్రలో వీడు అహంకారి వచ్చిండు పోయిండు, వీడొక ఉన్నట్టు లెక్క కనపడ్డాడు, ఎలిగిండు పల వేయిండు అనుకొని నీకు అధికారంలో ఉన్నప్పుడు నీకు అధికారం తెచ్చిపెట్టిన అధికార విలాసాలతోటి నువ్వు జన్వాడ ఫామ్ హౌస్ లో కులకడం కాదు, వాస్తవంగా ప్రజలకు ఏం చెప్పినాం ఏం చేస్తున్నాం అనే బాధ్యతను గుర్తించమంటున్నాం. వచ్చిన అధికారాన్ని ఎంజాయ్ చేసుకుంటూ ప్రజలు ఇచ్చిన బాధ్యతను మర్చిపోకుండా నీ కాన్సన్ట్రేషన్ తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష ఉండని నేను రామారావుకి చెప్తున్నా. నువ్వు అంతకన్నా ముందు నువ్వు కాంగ్రెస్ గారు పార్టీ గురించి కాదు నువ్వు ఆందోళన పడాల్సింది నీకు అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజల గురించి ఆందోళన ఎందు. నీకు అధికారానికి కారణమైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన తెలంగాణ విద్యార్థుల బలిదానాలను గుర్తుపెట్టుకొని ఆ బలిదానాలకు గురైన వారి ఆశయాలను గుర్తుపెట్టుకొని పనిచేస్తే మంచిగా ఉంటది. వాటి గురించి ఆందోళన పడు. నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి ఏం ఆందోళన అవసరం లేదు. కేటీఆర్ గారు నీ ఆందోళన ప్రజల పక్షాన ఉండని, ప్రజల కోసం ఉండని కొంతకాలం గుర్తుంటది అంటున్నాం మేము.